శ్రీ విశ్వావసునామ సంవత్సర కర్కాటక రాశి వారి ఫలితములు. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి సంవత్సరం గురుడు మే 14 నుండి వ్యయస్థానమున రజతమూర్తిగాను, శని సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానమున రజతమూర్తిగాను, రాహు మే 18 నుండి అష్టమ స్థానమందు తామ్రమూర్తిగాను, కేతు మే 18 నుండి కుటుంబ స్థానమందు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి తోబుట్టువులు అన్నదమ్ముల మధ్య సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి. వీరి సహాయంతో ఎంతటి క్లిష్టమైన కార్యాన్ని అయినా కూడా జయించేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. అలాగనే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యసనాలకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే కుటుంబంలో కొన్ని శుభకార్యాచరణ జరిగినప్పటికీ కూడా ఐకమత్యం లోపిస్తుంది. నేత్ర వ్యాధులు పాలవుతారు. అలాగే కఠినమైన వాక్కు కలిగి ఉండడం చేత ఆత్మీయుల నుంచి దూరం అవుతారు. మిత్రుల్లో కూడా కొంత విరోధ భావం కలిగి వైరుధ్యం కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగనే గృహయోగాన్ని పొందుతారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి నూతన గృహయోగం కలిగి ఉంటున్నారు. అలాగే మాతృవర్గ బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు, ఆస్తిపాస్తులు కూడా అందేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. నూతన వాహన యోగం కనబడుతూ ఉన్నది. వాహనాలు కొనుగోలు చేస్తారు. కానీ వాహనాలు నడిపేటువంటి ప్రయత్నంలో రోడ్డు ప్రమాదాల యందు తగిన శ్రద్ధ వహించాలి. గృహలాభము, అలాగనే ఔషధ విక్రయ రంగంలో ఉండేటువంటి వారికి లాభాలు బాట కలిగేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. సంతానాన్ని కోరేటువంటి వారికి ఈ సంవత్సరం కొంత అవరోధాలు ఏర్పడతాయి. వైద్య సహాయంతో సంతానాన్ని పొందుతారు. సంతానం కలిగినటువంటి వారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వారు చెడు సావాసాల బారిన పడకుండా, అలాగే సోషల్ మీడియా నుంచి చిన్నపిల్లల్ని దూరంగా పెట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉన్నది. లేకపోతే వారి చదువు మీద విపరీతమైనటువంటి ప్రభావం కలిగేటువంటి ఆస్కారం ఉన్నది. దీర్ఘకాలిక రోగాలు కలిగినటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. రుణ బాధలు పెరుగుతాయి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అవడం చేత, విలాసవంతమైన జీవితాన్ని అలవాటు పడడం చేత కొంత రుణ బాధలు పెరిగేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. నరఘోష ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఉన్నది. అలాగనే భాగస్వామ్య వ్యాపారంలో నష్టపోతారు కాబట్టి వ్యాపార విస్తరణకి ఇది ప్రతికూల సమయంగా చెప్పవచ్చు. భాగస్వాములను నమ్మవద్దు. నూతన వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. భార్యాభర్తల మధ్య అన్యమైనటువంటి సంబంధాల వలన మనస్పర్ధలు వచ్చేటువంటి ఆస్కారం బాగా కనబడుతూ ఉన్నది. కాబట్టి అన్యోన్యత తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులు వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి కాబట్టి చాలా ముమ్మరంగా ప్రయత్నం చేసి వివాహ సిద్ధిని పొందగలరు. అలాగే యువకులు ముఖ్యంగా బెట్టింగ్ యాప్ల ద్వారా, లోన్ల యాప్ల ద్వారా ధనాన్ని తీసుకుని విపరీతమైనటువంటి వ్యయ ప్రయాసాలు పొందేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. అక్రమార్జన యందు ఆసక్తి కలిగి ఉండడం చేత ప్రభుత్వం యొక్క దండన పాలేటువంటి ఆస్కారం కూడా కనబడుతూ ఉన్నది. కాబట్టి తగిన చర్యలు తీసుకుని జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో ప్రజాబలం తగ్గేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. పరస్పర నిందారోపణలు కలిగి చేయనటువంటి అపరాధాలకు కూడా చెల్లించాల్సినటువంటి ఫలితం కలగబడుతోంది. పాపకర్మాశక్తిని కలిగి ఉంటారు. ప్రజాక్షేత్రంలో విరోధం వలన, వైరుధ్యం వలన పదవీ వియోగాన్ని పొందుతారు. అలాగనే పిత్రార్జితమైనటువంటి ఆస్తులు కూడా కోల్పోయేటువంటి ఆస్కారం ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నది. కోర్టు వ్యవహారాల్లో కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉన్నది. అలాగనే దైవ చింతన, దైవ బలం తప్పనిసరిగా వీళ్ళకి అవసరం. ఈ రాశి వారికి ముఖ్యంగా దైవ కార్యాలు, దైవ ప్రతిష్టాది కార్యక్రమాలు, గ్రామ దేవతల యొక్క ఉత్సవాల్లో కొంత డబ్బుని వ్యయం చేయడం ద్వారా పాపక్షయమయ్యి పుణ్యకార్యాలు సాధించి దైవ బలాన్ని పొందగలుగుతారు. అలాగనే ఉద్యోగులకి విపరీతమైనటువంటి ఒత్తిడి అధికారుల నుంచి ఉంటుంది. స్థాన చలనం కలిగేటువంటి అవకాశం ఉన్నది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ ద్వారా పని ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల ఒత్తిడి కూడా పెరిగి మిశ్రమమైనటువంటి వాతావరణం కలిగి ఉంటారు. ట్రాన్స్పోర్ట్ రంగంలో, రవాణా రంగంలో ఉండేటువంటి వారికి లాభాలు కలుగుతాయి. షేర్ మార్కెట్లు కొంత నష్టంతో ముగిసేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. క్రీడా రంగంలో ఉండేటువంటి వారికి కూడా కొంత కష్టకాలంగా ఇది చెప్పవచ్చు. భవన నిర్మాణ కార్మికులకి మిశ్రమ ఫలితం ఉంటుంది. భవన వనరులు ఏవైతే ఉన్నాయో, ఇసుక, ఇటుకలు, సిమెంటు, కంకర, ఐరన్ సామగ్రికి గిరాకీ బాగా పెరిగి లాభాలు కలిగేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పండితులకి కష్టకాలంగా చెప్పవచ్చు. పరీక్షా కాలం అని చెప్పవచ్చు. వీరంతా కూడా కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. రైతులకు అనావృష్టి, చీడపీడల వలన
ధన వ్యయం అయిపోయి పంట చేతికి రాకుండా కొన్ని కష్టాలు పడేటువంటి ఆస్కారం కలిగి ఉన్నది. రైతులు ముఖ్యంగా మనోబలం కలిగి ముందుకు వెళ్లాల్సినటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 2. వారములలో ఆదివారం, సోమవారం, శుక్రవారం, శనివారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. రంగులలో తెలుపు, పసుపు, ఎరుపు రంగులు సర్వదా శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను వీరికి ఇస్తాయి. మొత్తంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గ్రహబలం కొంత తక్కువగా ఉందని చెప్పవచ్చు. మనోధైర్యాన్ని కోల్పోకుండా దైవ చింతన చేస్తూ ఆత్మధైర్యంతో ఎంతటి కార్యక్రమాన్నన్నా కూడా వీరు సాధించగలిగేటువంటి మనోబలం కలిగినటువంటి వారు ఈ రాశివారు. కాబట్టి దైవ బలాన్ని చేకూర్చుకుని మనోధైర్యంతో ముందుకు వెళ్ళి సకల విజయాలని వీరు పొందగలరు. గురుగ్రహ శాంతికై ఈ రాశివారి ఈ సంవత్సరం గురుగ్రహ జపము, శనగల దానము, అలాగే గురువార నియమాలను పాటిస్తూ గురుచరిత్ర పారాయణ చేయడం వలన మనోచాంచల్యం తొలగి సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతారు. అలాగే శనిగ్రహ శాంతికై శనిగ్రహ జపము, తెలదానము, తైలాభిషేకము చేసుకోవడం, శనివార నియమాలు పాటించడం, దాంతోపాటుగా సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, మంగళవారం నియమాలు పాటించడం, అలాగే సింధూరార్చన, నాగవల్లి దళార్చన చేయడం ద్వారా శనిగ్రహ శాంతిని పొందుతారు. రాహుగ్రహ శాంతికై రాహుగ్రహ జపము, మినువుల దానము ఇవ్వడంతో పాటుగా లలితా సహస్ర పారాయణ, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, మంగళవారం షష్ఠీ నియమాలు పాటించడం ద్వారా రాహుగ్రహ శాంతిని పొందగలరు. కేతుగ్రహ శాంతికై కేతుగ్రహ జపము, ఉలవల దానము ఇవ్వడంతో పాటు గణపతి ఆరాధన చేయడం, బుధవారం నియమాలు పాటించడం, సంకటహర చతుర్థి నాడు పంచామృతాభిషేకం చేసిన పిమ్మట గణపతికి సహస్రంతో గరికితోటి పూజ చేయించడం ద్వారా కేతుగ్రహ శాంతిని పొందుతారు. ఈ ప్రకారంగా ఈ కర్కాటక రాశి వారి సంవత్సరం ప్రదోషకాలం శివాలయ దర్శనం నిత్యం చేసుకోవడం, ప్రాతకాలమందు విష్ణువాలయ దర్శనం చేయడం, దాంతోపాటుగా నిత్యం లలితా సహస్ర పారాయణ, విష్ణు సహస్ర పారాయణ చేయడం ద్వారా సకల దేవతానుగ్రహాన్ని, దైవ బలాన్ని పొంది సమస్త కార్యముల యందు కూడా దృఢంగా ముందుకెళ్ళి సకల శుభకార్యాలు చేసుకునేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది.